41, 42, 43. ఇది ఏం చింతలేదు. ఇదే 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57. ఇది ఎంచిన నా షర్ట్ కడ్డు ఉంటే ఇది ఎంచిన దీని కొమ్మ కదా. 55, 155 కాయలు ఉన్నాయి. 155 కాయలు వచ్చినాయి ఈ సెట్కి. 155 కాయలకి దీనికి మనకి 108 వచ్చినాయి. ఏది పెద్ద కొమ్మకి ఏదైతే కాయలు ఉన్నాయో దానికి 108 పోతే 155 అంటే ఇంకో 50 కాయలు తల్లి చెట్టుకి, తల్లి ఉన్న పెద్ద ఏరుకి, దీనికి ఈ చిన్న కొమ్మలు అయితే ఇటు 108 కాయలు వచ్చినాయి. ఈ మూడిటికి ఇంకో 50 కాయలు వచ్చినాయి. ఒక్కొక్క దానికి 18 కాయలు అట్లా యావరేజ్గా వచ్చినాయి. అంటే 153 కాయల వచ్చింది. ఇప్పుడు 153 కాయలు వచ్చినాయి చెట్టుకి. ఇప్పుడు ఇది 100 రోజులు చేను. నువ్వు పెట్టింది ఖర్చు 4000 రూపాయలు. పురుగు మంది అయితేమి మన ఈ మందు అయితేమి ధరణి మందు అయితేమి యావరేజ్ గా 4000 ఖర్చు అయింది. పురుగు మందు ఇది ధరణి మందు కొట్టినా సార్. పురుగు మందు ఏది మన ఇది సంజీవని కొట్టినాం. ఇప్పుడు ఈ 4000 ఖర్చుకి నువ్వు బలం మంది ఏమేలే. కాయ ఎంత బలంగా ఉంది. కాయ ఒకసారి చూడండి చెట్టుని. ఇది ఇప్పుడు మనం ఆకులు తీసినాము ఎందుకంటే ఓన్లీ రైతుకి ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో. ఎందుకంటే మనం కూడా అంత ఈజీగా లెక్కేయం. ఎప్పుడు తోటలో రోజు చూస్తాం బానే ఉందా లేదా అనిపిస్తుంది. అసలు ఎన్ని కాయలు ఉంటాయని చూద్దాం అనుకున్నాం. 153 కాయలు వచ్చినాయి. 4000 రూపాయలు ఖర్చు అయింది. 100 రోజులు అయిపోయింది. ఇంకా మాక్సిమం కొడితే ఒకసారి కొడతావేమో, లేకపోతే నేను ఇంకా కొట్టకూడదు అనుకుంటున్నా అంటున్నావు నువ్వు. దీనికి వచ్చినా గానీ నీకు 4000ల్లో 153 కాయలు అంటే మీరు ఒకసారి రైతులు మీరు వ్యవసాయం చేస్తారు కాబట్టి అందరూ. ఇంకోటి కాయ కూడా ఏమి సైజు గానీ ఇన్ని కాయలు పడ్డాయి కదా అని సైజులు కూడా ఏమి అంత చిన్నగా ఏం లేవు. ఇంకా ఊరుతాయి, ఇంకా ఊరాల సైజు ఏజ్ ఉంది ఇంకా చాలా. ఇప్పుడు ఈ కాయలు ఈ క్వాలిటీ గానీ కింద కాయతోటి సహా కింద ఇక్కడ నుంచి కాయ చూడండి. ఈ కాయ క్వాలిటీ కాడి నుంచి ఈ కాయ క్వాలిటీ దాకా చూడండి. అన్ని కాయలు ఒకటే క్వాలిటీ ఉన్నాయి. నీకు ఎక్కడ గానీ ఎర్ర తెగులు రాలేదు, నీకు జిగిరాలేదు, చేలోకి జిగిరాలేదు, ఎర్ర నల్లి అన్ని తోటలలో పడది. మన తోటలో పడ్డా గానీ నీకు కంట్రోల్ అయింది. నీకు ఏమి ఎక్స్ట్రా మందులు ఈ బోఫ్రియా ఇలాంటి ఏం ఇప్పుడు అలాంటి కొట్టినోళ్ళు కూడా లాస్ట్ కు మళ్ళీ ధరణి వచ్చి కొట్టినాకనే కంట్రోల్ అయినాయి. పూర్తి కంట్రోల్ అంటే, లేకపోతే కంపల్సరీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా ఆకులు మంచిగా ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. దోమ లేదు, నల్లి లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు. ఎన్ని రోజులు ఎందుకు కొట్టి దీనికి? ఇప్పుడు సార్ ఇది ధరణి మందు కొట్టేసారా? చాలా రోజులు సార్, దగ్గరికి 20 రోజులు వర్షం ముందర కొట్టింది. వర్షం కన్నా ముందు 20 రోజులు పైన అయింది. దోమ అనేది ఎక్కడా లేదు, చేలో నడవటానికి లేదు. ఎంత పెట్టినావు డిస్టెన్స్? ఇది సార్ డిస్టెన్స్ 3.5 పెట్టాను సార్. 3.5 ఫీట్లు డిస్టెన్స్ పెట్టినావు. ఎక్కడ కూడా నడవటానికి అయితే గ్యాప్ లేదు. అది పైన అయితే 4 అడుగులు పెట్టినాను. 4 అడుగులు పెట్టినా. దాన్ని కూడా చూద్దాము. ఇప్పుడు మనం అన్ని చేలు ఒక చేను చూసుకుంటూ ఒక చేను వస్తా ఉన్నాం. ఒక దాన్ని మించి ఒక చేను కనపడుతుంది. ఒక్కొక్క తోట వీక్ ఉన్న తోటలు లాస్ట్ ఇయర్ ఇంతగా లేవు. 6 క్వింటాలు 7 క్వింటాలు బండిన తోటలు కూడా ఇలా ఎఫెక్టివ్ సూపర్ ఉన్నాయి. ప్లస్ లాస్ట్ ఇయర్ మంది కొట్టిన వాళ్ళకి 13 క్వింటాలు బండిన ఏరియాలో 9-10 క్వింటాలు కూడా వేరే పనులే. మనకి 13 బండినాయి. ఇక్కడ 15 క్వింటాలు బండిన దగ్గర యావరేజ్ గా 10 కూడా ఎవరిది బండలే, కానీ 15 క్వింటాలు బండింది ఇక్కడ. ఇప్పుడు మిర్చిలు మీరు చూస్తూనే ఉన్నారు. మన కాపు గానీ ఏదైనా ఎంత ఎఫెక్టివ్ వస్తుందో. కాకపోతే రేటు వల్ల మీరు మిర్చి ఆపేసారు. కానీ మామూలుగా పెట్టుబడి పరంగా చూస్తే తక్కువ వచ్చింది. ఏమంటే రేట్ కోసమే మీరు మిర్చి పెట్టట్లేదు. ఇప్పుడు అది తెలుసు కాబట్టి కాటన్ కూడా కొట్టిర్రు. దీని రిజల్ట్ ఇది. ఇంతకు మించి ఏం కావాలా చెప్పండి అన్న రైతుకి. ఇప్పుడు మీరు అది కొడదాము ఇది కొడదాము, లేకపోతే 850 లేకపోతే 750 లేకపోతే ఇంకెవడన్నా వచ్చి 550 500 కూడా అంటే కూడా మేము మాట్లాడేది ఎక్కువ క్వాలిటీ మాట్లాడుతున్నాము, కొమ్మలు మాట్లాడుతున్నాము, కాయలు మాట్లాడుతున్నాము, కాపు మాట్లాడుతున్నాము. ఓవరాల్ గా 2 క్వింటాలనే అబ్జర్వ్ చేస్తున్నాం. మీకు మేము మాట్లాడుతున్నాం. రేట్ అనేది ఎట్లా మీకు తెలుసు. మీకు 700 ఎకరానికి పడుతుంది. మీకు ఇంకా ఏం కావాలి చెప్పండి రైతుకు. 153 కాయలు వచ్చినాయి. నీకు చెట్టు ఇట్లుంది, బానే ఉండదు సార్. దీన్ని కూడా నేను 3 ఏళ్ళే సార్ వాడేకి. 3 ఏళ్ళే. 2 సంవత్సరాలు మిర్చికి వాడినాను. ఈ సంవత్సరం పత్తి వాడి. మొత్తం వచ్చిందా చిన్న మంచిగా కనపడుతుందా? ఒక ఫోటో కూడా దిగి తర్వాత. నేను ఇందాక బీరప్ప అన్న 150 అంటే నేను కూడా మనసులో నమ్మకనే
150 ఉంటాయి ఉండవని డౌట్ వచ్చే కౌంట్ చేసినాము. చేసి అవునా చేసారు, అందుకే కాన్ఫిడెంట్ చెప్పిండు ఆయన. కానీ నాకు కూడా అరే 125 వరకు వచ్చాడా ఆ చెట్టుకి 125 వచ్చింది. 153 వచ్చినాయి ఈ చెట్టుకి. అంటే యావరేజ్ గా 120 నుంచి 150 మధ్యలో అన్ని చెట్లకు ఉన్నట్టే. 100 కాయలు 100 కాయలు సపోజ్ 100 వచ్చి మంచి కాపే కదా, 100 కాయ వస్తే మంచి కాపు వస్తుంది. చూడండి ఇక రైతులు ఇప్పుడు మనం ఎక్కడన్నా ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాము, మీరు యూట్యూబ్ లో చూస్తా ఉంటారు. మీరు వేరేది ఏదన్నా తెచ్చి అదేదో బాగుందంట బాగుందంట అనే మందు అంత ఈజీ కాదు. బాగుంది అనే మందు అందరికి చెప్పాను సార్. మొన్న ఒక అతని బొమ్మనాడు అతని వడగుంద పక్కన ఉన్నది ఆ వల్లూరు, మా సేనికి వచ్చే అతని. అంటే ఇప్పుడు జస్ట్ ఒక నెల కింద వచ్చినాడు. వచ్చిన తర్వాత మా నాయన తోలుకొని వచ్చినాడు సేనికన్నా పోయేద్దామా అంటే అతని జతియారు ఇద్దరు క్లోజ్. చేనులోకి వస్తే మీరు ఏ మందు వాడినారని అతని ఇది ఇట్లా పండేది పత్తిది అని అతనికి 100 ఎకరాలు తీసుకోపోయినాడు. ఇప్పుడు గానీ వాడుతున్నాడు మరి. అతని రిజల్ట్ నిన్న ఫోన్ చేసినాడు, నాకు ఇంకా ఒక 10 ఎకరాలు కావాలని నిన్న ఫోన్ చేసినాడు. తీసుకుపోయినాడు. ఇప్పుడు మనము ఆ చెట్టే కాదు, ఈ చెట్టుకు కూడా నీకు ఏ చెట్టు అని చూడండి, మీరు ఏ చెట్టు తగ్గదు, నీకు ఏ చెట్టు తగ్గదు, కాయ తగ్గదు. ఇప్పుడు రైతుకి ధరణి నూనె మందు రేటు పరంగా గానీ, క్వాలిటీ పరంగా గానీ, కొమ్మ పరంగా గానీ, కాయ పరంగా గానీ అన్ని విధాలుగా బాగుంది. ఆ చైన్ కూడా చూద్దాం ఒకసారి. ఇది